జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలోని సోషల్ ఎడ్యుకేషన్ అండ్ వాలంటరీ యాక్షన్ ఏలూరు వారి ఆధ్వర్యంలో గోద్రేజ్ అగ్రోవేట్ వారి సహకారంతో ఆర్బీకే వద్ద పశువులకు ఉచిత వైద్య శిబిరంను గ్రామ సర్పంచ్ ఓబిళ్ల నేని సరోజిని వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ బి శివనాగేంద్రబాబు పశువులలో పోషణ మరియు యాజమాన్య పద్ధతుల గురించి, నట్టల మందుల ప్రాముఖ్యత గురించి రైతు సోదరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోరంపూడి స్వరూపరాణి, సేవా సంస్థ కార్యదర్శి రాజారావు, జీవీఎల్ఏ ఫీల్డ్ ఆఫీసర్ జీవి రమణ, ఏ శివ, బి వీర్రాజు, ఇమ్టాస్ కంపెనీ ఏరియా బిజినెస్ మేనేజర్ పి దినేష్ కుమార్, కృష్ణ మిల్ యూనియన్ అధ్యక్షులు బొట్టు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మండల సిబ్బంది పశువులను పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేసి 470 పశువులకు ఖనిజ లవణ మిశ్రమాలు, కాలుష్యం, గొర్రెల, మేకల మరియు కోళ్లకు పోషణ మందులను అందజేశారు. చీపురుగూడెం అండి మాది వెంకటేశ్వరమనండి. గోద్రేజ్ కంపెనీ వారు మందులు ఇస్తున్నారండి ఉచితంగా పశువులకి, గొర్రెలకి, మేకలకి మంచిగా ఇస్తున్నారండి. మంచిగా ఇక నుండి కూడా మాకు సదుపాయం చేయాలండి మంచిగా అది కోరుతున్నామండి. రామచంద్రరావు, నేను చీపురుగూడెం ఎక్స్ సర్పంచ్ని. గోద్రేజ్ కంపెనీ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మారుమూల వెనకబడిపోయినటువంటి చీపురుగూడెం మెట్ట ప్రాంతంలో చీపురుగూడెం గ్రామం తర్వాత దాదాపు పాడి మీద ఎక్కువ శాతం రైతులు ఆధారపడి, సన్నా చిన్నకారు రైతులు పాడి మీద కూడా ఎక్కువ శాతం ఆధారపడి పాడి పశువులు పెంచి దాదాపు రోజుకి 800 లీటర్ల పాలు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కృష్ణ మిల్క్ యూనియన్ కానీ, అమూలు కానీ, అట్లాగే ఇంకా ఏరే ప్రైవేట్ వాళ్ళకి కానీ దాదాపు 800-900 లీటర్లు ఇక్కడ నుంచి ఈ గ్రామం నుంచి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క సన్న చిన్నకారు రైతులకి ఈ గోద్రేజ్ కంపెనీ వారు ఉచితంగా ఈ రైతులు ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసం ఉచితంగా ప్రవేశపెట్టినటువంటి ఈ మందుల కార్యక్రమం కానీ, వెటనరీ డాక్టర్ల యొక్క సేవా కార్యక్రమాలు కానీ చాలా బ్రహ్మాండంగా ఈ రోజు చేశారు. ఇట్లాగే మళ్ళీ ఒక 2-3 క్యాంపులు ఇక్కడ గొర్రెలు, మేకలు, పశువులు అనేక రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ హాస్పిటల్కి దూరంగా వెళ్లాలంటే దాదాపు 15 కిలోమీటర్ల లోపల ఏ విధమైనటువంటి పశువులు వైద్య సదుపాయం లేదు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి ఈ గుజరాత్ కంపెనీల నుంచి వచ్చినటువంటి మంచి నాణ్యమైన మందులు కూడా మీరు ఇవ్వడం వల్ల ఈ రైతులు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరందరికీ ఈ యొక్క గోద్రేజ్ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ కూడా ఈ గ్రామంలో పెద్ద ఎత్తున క్యాంపు పెట్టి ఇక్కడ ఏడీ స్థాయిలో ఒక డాక్టర్ గారిని కూడా పంపించి మా ఊర్లో మెగా క్యాంపు పెట్టాల్సిందిగా మీ యొక్క గోద్రేజ్ కంపెనీ వారిని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. ఆ విధంగా వాతావరణాన్ని మారుతుంది, అలాగే పశువుల్లో కూడా అలాగే మారింది. అందువల్ల దానికి సంబంధించిన బలమైన ఆహారం కానీ, బలమైన మందులు కానీ ఇస్తే వాటికి పెంచే జీవన కాలం అనేది మనం పెంచేవాళ్ళం అవుతుంది. చెప్పాలంటే ఈ చిన్న మందు వల్ల ఏముందండి, మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు అవే చేస్తాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా చేస్తే ఏంటంటే చిన్నప్పటికి ఇప్పుడు చాలా మారిపోయిందండి వాతావరణం కానీ, మనం పెట్టే గడ్డి కానీ. చిన్నప్పుడు పెంచే గడ్డిలో చాలా సారం ఉండేది, బాగుండేది. ఇప్పుడు మనం అన్ని రోడ్డు పక్కన తినిపించాలి, ఏదో గడ్డి కూడా నెలకు రోజుకు 5 కేజీలు తినిపించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మా అయితే 2 కేజీలు, దాణా అయితే 1/2 కేజీ, ఎడ్లు గడ్డి అయితే 2 కేజీలు తినిపించేసి సాయంత్రానికి 4 లీటర్లు పాలు ఎక్స్పోర్ట్ చేస్తాం. మనం ఎలా అయితే రోజు పనిచేయడానికి ఎంత ఆహారం ఎంత అవసరమో వాటికి కూడా మినిమం పాలు ఇవ్వడానికి కూడా ఆహారం కానీ, పచ్చిగడ్డి కానీ, ఎండుగడ్డి కానీ అనేది అవసరం. యాక్చువల్లీ నేను ఎంత పెట్టాలని నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు ఎంత పెడుతున్నారో ఊహించుకోండి. యాక్చువల్లీ పచ్చగడ్డి అనేది మినిమం 8 కేజీలు పెట్టాలి. పచ్చగడ్డి రోజు ఒక పూటకి 8 కేజీ, ఒక పూటకే నేను అనేది రోజు కూడా కాదు, ఒక పూటకి 8 కేజీలు. ఎండుగడ్డి అయితే 10 కేజీలు, దాణా అయితే 2 కేజీలు. ఇలా పెడితే రోజుకి వచ్చి కనీసం 4 లీటర్లు పాలు ఇవ్వడానికి దానికి బలం ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఎంత పెడుతున్నారు, మీరు ఎంత పాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు ఏమంటారంటే, సార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి సార్ భూములన్నీ పచ్చగడ్డి అన్నిటి కమర్షియల్ పంటలు అయిపోయాయి, మా దగ్గర ఎక్కడ దొరకట్లేదు కాబట్టి అంటే అలాంటి పంటలు లేని చోట ఏంటంటే ఇలాంటి క్యాంపులు పెట్టినప్పుడు, ఇలాంటి మందులు ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం లోపలనే ఇప్పుడు అవుట్ టెస్ట్ చేసాం, బయట ఎలా పచ్చగా ఉంటుంది. ఎంత మేత మనకైనా 2-3 రోజులు అన్నం తినకపోతే దొక్క లోపలికి వెళ్ళిపోతుంది, అలా ఉంది. మెయిన్ మనం ఇచ్చే మేతలో 1 కేజీ, సపోజు 1 కేజీ పెడితే దానిలో 700 గ్రాములు మాత్రమే అది కరిగించుకొని 300 గ్రాములు మాత్రం బయటకు వదిలేస్తుంది పేడ రూపంలో.
కానీ ఆ 700 గ్రాముల్లో కూడా లోపల పొట్టలో పావులు ఎక్కువైపోయి ఆ 700 గ్రాముల్లో కూడా 350 గ్రాములు పావులు తినేస్తాం. 350 మాత్రం దీనికి వెళ్తాం. సో ఇప్పుడు చెక్ చేసిన దానికి నేను లోపల ఎట్టగానే వాసన వచ్చినాయి. అంటే పావుల మందులు చిన్నప్పటి నుంచి ఏంటంటే పావుల మందులు దూడప్పుడు వేస్తాయి కదా, చిన్నప్పటి నుంచి మేము ఏదో 2 సార్లు వేసాక సరిపోయింది కదా. అంటే ఈ పావుల మందుల మెయిన్ ఉపయోగం ఏంటంటే చిన్నప్పుడు పుట్టిన తర్వాత దూడ పుట్టిన తర్వాత 15 రోజులు ఫస్ట్ పావుల మందు 15 రోజుల తర్వాత వేయాలి. 6 నెలల లోపు ప్రతి 15 రోజుల కోసం పావుల మంది వేసి 6 నెలల తర్వాత ప్రతి నెల పావుల మంది వేసుకుంటూ పోతే ఇప్పుడు దూడ కానీ ఆవు కానీ దాని వయసు 10 సంవత్సరాలు అండి. 10 కానీ 12 సంవత్సరాలు మ్యాక్సిమం. మనకి అలాగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు అలాగే దీనికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు 13 ఏళ్ళ తర్వాత మంచి బోనస్. 13 ఏళ్ళ తర్వాత కూడా ఇన్ని ఉన్నాయి, అవి బోనస్ మినిమం నేను చెప్తున్నా. మనకి 70 ఏళ్ళు అలాగో 60 ఏళ్ళు అలాగో వాటిలో 13 ఏళ్ళు అలాగే మనం చిన్నప్పటి నుంచి పావుల మంది అనేది వేస్తే దానికి ఆ గేదె కానీ అవుతుంది ఒక 2 ఏళ్ళు మనం జీవనం కొంచెం తెచ్చినట్టు అవుతుంది. దాన్ని బట్టి ఇలాంటి క్యాంపుల్లో ఉన్నప్పుడు ఏంటంటే పావుల మందులు కానీ అలా ఇచ్చినప్పుడు ఏంటంటే పావుల మందులు అలా వేసినప్పుడు ఇలా క్యాంపులు పెట్టినప్పుడు ఏంటంటే పావుల మందులు కానీ ఇలా ఇచ్చినప్పుడు ఉచితంగా మీరు వేసుకుంటారని ఇలాంటి క్యాంపులు ఇలా ఉచితంగా మందులు అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇలా మా గ్రామానికి వచ్చి ఉచితంగా మందులు పంపిణీ చేసిన గోద్రేజ్ సంస్థ వరకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలండి. దీనికి సంబంధించి ఇలా క్యాంపులు చాట్రా 3 జరుగుతాయండి. ఫస్ట్ అయితే మా ప్రెసిడెంట్ గారు కానీ ఎంపీడీసీ గారు కానీ ఫస్ట్ ఎప్పుడు చూసినా చీఫ్ ఎత్తున్నాను. నేను వచ్చి సంవత్సరాలు అంటే ఇక్కడ మన చాట్రాయి మండలంలో 3 పశు వైద్యాలు ఉన్నాయి. ఒక చాట్రాయి, ఒక చదమండ, 3 చిత్తూరు.